యా నమస్తే అండి. నేను మన నమస్తే సార్. కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను ఆస్ట్రాలజీ కేస్ ఓకే సార్. స్టడీకి. యూట్యూబ్లో అప్లోడ్ ఓకే సార్. చేస్తాను. మీకు అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం లేదు సార్. ఓకే ఓకే, సార్. పర్ఫెక్ట్. సో బర్త్ డీటెయిల్ చెప్పండి. సార్ 18/7/1999 సార్. ఓకే. టైం? టైం వచ్చేసి నైట్ 11 సార్. 11 PM కరెక్ట్గా 11 PM సార్. ఆహా, అదంతా ఎగ్జాక్ట్లీ నోట్ చేసిన అంటారా? ఎగ్జాక్ట్లీ పుట్టిన అంటారా? అవును సార్, కరెక్ట్గా ఉంది సార్. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడ ఆంధ్ర కందుకూరు సార్. నెల్లూరు దగ్గర, కావల్ దగ్గర వస్తాయి కదా. కాదు సార్, కాదు ప్రకాశం? కాదు. ఇది వచ్చేసి మదనపల్లి దగ్గర సార్. మదనపల్లి దగ్గర. మదనపల్లి అంటే అనంతపూర్ సైడ్ వస్తాయి కదా. అవును సార్. ఒకసారి బర్త్ టైం వెరిఫై చేద్దామండి. ఓకే సో సార్. ఎట్లా సోర్స్ ఆఫ్ బర్త్ టైం? అర్థం కాలేదు సార్. సోర్స్ ఆఫ్ బర్త్ టైము 11 PM సార్. అట్లని కాదు, హాస్పిటల్లో సార్. రికార్డ్ చేసిందా లేదనంటే పేరెంట్స్ రాసిందా అలా? ఓకే సార్. మా పేరెంట్సే సార్. మా మామయ్య రాశారు. కరెక్ట్గా ఆయన కొంచెం చదువుకున్నారు బాగానే. కరెక్ట్గా 11K అనేసి నోట్ చేశారు సార్. రాత్రి కదా. అవును సార్. ఒకసారి ట్రై చేద్దాం. మదనపల్లి నుంచి ఎంత దూరం ఉంటుంది? మదనపల్లి నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఒక్కసారి ఆగండి. ఓకే, మీది వచ్చేసి నాకు మీన లగ్నం వచ్చింది, నక్షత్రం ఓకే సార్. హస్త నక్షత్రం వచ్చింది. పర్ఫెక్టా? అవును సార్. సో దుస్వభావ లగ్నానికి లేదు, టైం కొంచెం డిఫరెన్స్ ఉంది. ఒక సెకండ్ ఆగండి. కందుకూరు, నెల్లూరు డిస్టిక్ కాదు, అది అది అనంతపూర్ దగ్గర వస్తుంది. నెల్లూరు డిస్టిక్ కాదు సార్, చిత్తూరు డిస్టిక్ వస్తుంది సార్. అనంతపూర్, కందుకూరు విలేజ్ అనంతపూర్. ఒక కర్ణాటక బార్డర్ వస్తుంది సార్. అది ఓకే, రైట్. చేలూరు దగ్గర వస్తుంది. ఓకే, ఒక్కసారి చూస్తా. కందుకూరు, అనంతపూర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. 23/16 అంటే లేదండి. మీన లగ్నం కరెక్టే సార్. మీన లగ్నం కరెక్టే, లగ్నం మారదు. బర్త్ టైం నాకు కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకే సో సార్. 10:45 ఎందుకు కాకూడదు? 10:45 సార్. ఎందుకు కాకూడదు అంటారు? అంటే కరెక్ట్గా 11 తర్వాతే ఉండొచ్చు, కానీ 11K సార్. అంటే 11:20 కూడా అవుతుందా? 11:10 కూడా అవుతుందా? 11:10 కావచ్చు సార్. 11:10 కావచ్చా? అవును సార్. ఎందుకని అది ఎట్లా తెలిసింది? అంటే 11 తర్వాతే అన్నట్లుగా, ఒక 11:2 11:3 అన్నట్లుగా రాసి పెట్టినారు, దానివల్ల. అట్లయితే మనము 24 అంటే అట్లా ముందుకు వెళ్ళొచ్చు. అయితే 11:8 అట్లా వెళ్ళొచ్చు. అప్పుడు ఓకే సార్. 11:8కి వెళ్తే మనకు సరిపోతుంది. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు అటు ఇటు కాకుండా ఎడ్జ్లో ఉన్నది. సో అవును సార్. ఈవెంట్స్ సరిపోవాలి, సరిపోతేనే లెక్క. నేను ఎట్లా అంటే నేను ఇప్పుడు వేదిక వెస్ట్రన్ కేపీ వాడతాను కాబట్టి నేను ఈవెంట్స్ సరిపుచ్చేటట్టు ఏదో ఒకటి చేయగలుగుతాను గ్యాంబ్లింగ్. సో కానీ ఓకే సార్. అది రైట్ అవ్వాలి. సరే, ఓకే, నేను చెప్తా చూడండి. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? ఇప్పుడు ప్రజెంట్ అయితే మేమేం బాగానే సంపాదించుకుంటున్నాం సార్. కానీ సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. ఇల్లు కట్టుకుందామని ప్లేస్ వెతికితే అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారా, మీ వారు సంపాదిస్తున్నారా? మా వారు సంపాదిస్తున్నారు మరి సార్. మీ చార్ట్ ఎందుకు ఇచ్చారు?
మా చార్ట్ ఏమంటే అన్ని నా పేరు మీదే పెడుతూ ఉంటారు అనమాట. ఇన్వెస్ట్మెంట్ అదంతా నా పేరు మీదే ఉంటుంది సార్. ఓకే, సంపాదించేది ఆయన కదా, మీ పేరు మీద అవును పెట్టినా కూడా ఆయననే కాబట్టి ఆయనదే వస్తుంది. సరే, ఓకే ఇప్పుడు ఇచ్చిన పరిస్థితికి మీ చార్ట్ నుంచి చూసే ప్రయత్నం చెయ్యాలి. ఓకే సార్. సరే, ఓకే, ట్రై చేస్తాను. ఓకే సార్. సో ఇది ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు ఇల్లు కోసం? ఇల్లు కోసం ఒక 1 year నుంచి సార్. ఓకే, స్థలం ఎదుగుతుంటే దొరకట్లేదా? ఏమవుతుంది? దొరకట్లేదు. అమౌంట్ అయితే ఉంది, స్థలం కొనే అమౌంట్ అయితే ఉంది సార్. ఉంది కానీ దొరకట్లేదు. ఓకే, అవును సార్. రైట్. మీది మీన లగ్నం అయింది. మీన లగ్నానికి చతుర్థ అధిపతి యొక్క నక్షత్రంలో అసలు ఏ గ్రహం లేదు. బాగుంది. చతుర్థాధిపతి శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. శని ద్వితీయంలో ఉంటూ గురువుతో పాటు కలిసినాడు. అంటే మనకి గృహయోగంలో సీరియస్ దోషం అంటూ ఏమీ లేదు. చతుర్థాధిపతి నక్షత్రాన్ని రాహు ఆక్యుపై చేశాడు. సో కాబట్టి ఆయన రిజల్ట్ ఇస్తాడు. ఆయన కూడా స్టార్ లార్డ్ అయిన వాడు పంచమంలో ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా దోషం లేదు. రాహు ఈజ్ కనెక్టెడ్ టు సారీ ఓకే సార్. రాహు అనేవాడు ఎక్కడ కనెక్ట్ అయ్యాడు? సో మెర్క్యూరీ 7th లార్డ్తో కనెక్ట్ అయ్యాడు కాబట్టి దిగ్బలాన్ని పొందాడు కాబట్టి 5th లో ఆయన పవర్ఫుల్గా ఉన్నాడు. ఆయన స్టార్ లార్డ్ కూడా 5th లో ఉన్నాడు. ఇది కూడా బాగానే ఉన్నది. ఓకే, చార్ట్ ఓకేగా ఉన్నది. ఇప్పుడు టైం చూద్దాం. ఓకే, మీరు 1 year నుంచి ఎత్తుతా అన్నారు. మెర్క్యూరీ అనేవాడు రెట్రోగ్రేడ్ డైరెక్ట్ అయిపోయాడు, దాంతో అసలు ఇష్యూ లేదు. తర్వాత నెక్స్ట్ టైం ఎట్లా జరుగుతుంది? 2014 నుంచి రాహు దశ జరుగుతుంది. నేను 1 or 2 ఈవెంట్స్ చెప్తాను. ఒక 2018 అలా ఒకటి చెప్తాను, ఒకటి ఈవెంట్ చెప్తాను. ఆగండి, అక్కడ బాగాలేదా అని చెప్తాను, మీకు బాగుందో బాగాలేదు చెప్పండి. ప్రోగ్రెసివ్ 10th house 2018 నుంచి 2019 మధ్యలో నెటల్ సన్కి ఆపోజిట్ ఆస్పెక్ట్ లో వెళ్ళింది. అపోజిషనల్ ఆస్పెక్ట్ అనమాట. అది అంత మంచిది కాదు కాబట్టి మరి అక్కడ అధికారం, ఒక్కోసారి పేరెంట్స్ హెల్త్, లేదంటే కెరియర్ ఛాలెంజెస్ ఫర్ హస్బెండ్. ఎందుకంటే మీ వారు వర్క్ చేస్తున్నారు, మీరు చేయట్లే కదా, కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది అనేది మనం చెప్పాలి. మీకు ఏమైనా కనిపించినట్టు అనిపించిందా? అవును సార్, అక్కడ ఇబ్బంది అయింది సార్. కొంచెం అయ్యింది. ఏమైంది ఇబ్బంది అంటే? ఇబ్బంది అంటే అప్పుడు సరిగా మనీ ఏం లేదు సార్. అప్పటి నుండే స్టార్ట్ అయింది అనమాట. అంటే ఆ ఇయర్ తర్వాత నుండి స్టార్ట్ అయింది. ఆ ఇయర్ లో వర్క్ ఛాలెంజెస్, ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అవును సార్, ఉన్నాయి. ఓకే, రైట్. ప్రోగ్రెసివ్ మార్స్ అదే టైంకి రెట్రోగ్రేడ్ యురేనస్ కి స్క్వేర్ అయ్యాడు బయస్. దాదాపు ఒక దానికన్నా 2 ఏళ్ల ముందు నుంచి ప్రాబ్లం ఉంది. 17 నుంచి 18, 19 వరకు బాగా 2 years ఇబ్బంది ఇచ్చింది, కనిపించింది కదా? ఎస్ సార్. ఓకే. దాని తర్వాత రాహుల్ గురు వచ్చాడు. గురు స్టార్ లార్డ్ కేతు లాభంలో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ శని, తర్వాత నెక్స్ట్ బుధుడి స్టార్ లార్డ్. ఓకే, సో బుధుడు ఎప్పుడైతే వచ్చాడో బుధుడిని రిప్రజెంట్ చేసే గ్రహం ఏంటంటే చంద్రుడు. బుధుడు రాశి పరివర్తన చెందారు. చంద్రుడు రిప్రజెంట్స్ బుధ అనమాట. బుధ అసోసియేట్ విత్ రవి రాహు. ఓకే, సరే, అక్కడ కాంబినేషన్ అది అయ్యింది. తర్వాత చార్ట్ ఫ్రీ అయింది కానీ కొత్త ఆస్పెక్ట్ ఏం ఫామ్ చేయలేదు. చూద్దాం. 22 నుంచి 24 ఆగస్టు లోపు మీకు అంటే ప్రాపర్టీ తీసుకునే దానికి ప్రయత్నం చేసేదానికి బానే ఉన్నది. ఓకే, కానీ అది అయిపోయింది, అవ్వలేదు కదా, అర్థమైందా? అవ్వలేదు సార్. కానీ దానికి కావాల్సిన డబ్బులు అయితే సమకూర్చుకున్నారు. తర్వాత నెక్స్ట్ చంద్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారు, దానివల్ల ఇష్యూ లేదు. సో మెర్క్యూరీ ఇస్ ఫైన్, పొజిషనల్ స్టాటస్, దానికి ఇబ్బంది లేదు. ఓకే, గుడ్. తర్వాత నెక్స్ట్ కేతు బుక్తో వస్తుంది. ప్రోగ్రెసివ్ మూన్ బాగానే ఉన్నాడు, ఆస్పెక్ట్ ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మీ దానిలో అసలు ఆస్పెక్ట్ ప్రస్తుతానికి ఏమి నెగిటివ్గా చెప్పుకునేదానికి ఏమీ లేదు, అర్థమైందా? అంటే మీరు అంటే రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల ముందుకి వెనక్కి అవుతుంది అంతే తప్ప ఏమీ లేదు. ఇప్పుడు కేతు బుక్తో వచ్చింది. కేతు స్టార్ని ఆక్యుపై చేసి 2 planets ఉన్నాయి. కేతు స్టార్ లార్డ్ అయిన మూను సప్తమంలో ఉన్నాడు. ఆయన ఏజెంట్ ఫర్ మెర్క్యూరీ అనమాట. అంటే ఏంటంటే ఆ చతుర్థానికి ఏజెంట్ గా ఉన్న గ్రహం అయిన ఈ చంద్రుడు కూడా ఏం చేస్తున్నాడంటే ముందుకి వెనక్కి చేసి ఇస్తాడనమాట. డిటాచ్ ఇక ఇది కాదులే అని చెప్పి మనం పక్క పెట్టాక అవుతూ ఉంటుంది, అర్థమైందా? చంద్రకేతులు ఏంటంటే డిటాచ్మెంట్ కాంబినేషన్ కాబట్టి ఇది అవుతుంది, అర్థమైంది? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు జస్ట్ దొరకడానికి సెట్ అవ్వడానికి టైం పడతా ఉన్నది అంతే. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ ఆస్పెక్ట్ లేదు, ఇబ్బందికరమైంది ఏం లేదు కాబట్టి కేతు బుక్తే వచ్చింది కాబట్టి కేతు ఇది ఆస్పెక్టెడ్ బై 4th లార్డ్ కాబట్టి మనకి అవకాశం ఉంది, అర్థమైందా? సో ప్రోగ్రెసివ్ మూన్ కూడా గ్రాండ్ ట్రైన్ లోనే ఉంది, ట్రైన్ ఆస్పెక్ట్స్ లోనే ఉంది.
ప్రోగ్రెసివ్ మార్స్ కూడా బ్యాడ్ ఆస్పెక్ట్ నుంచి రిలీవ్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పుకోదగ్గ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏం కనబడట్లేదు. కాబట్టి మనం ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా, ప్రయత్నం చేయొచ్చు. అంతేనా? క్వశ్చన్ క్లారిఫై అయిపోయిందా? క్లారిఫై అయిపోయింది సార్. ఇంకొకటి ఏమంటే సౌభాగ్యం బానే ఉంది సార్ ఇప్పుడు. అంటే ఇంతకు ముందు వేరే ఆస్ట్రాలజర్ని అడిగినప్పుడు అంటే ఏదో దోషం ఉందని చెప్పి మా హస్బెండ్ నే మళ్ళీ పెళ్లి చేసుకున్నాం సార్, రెండో పెళ్లి. అప్పటి నుంచి ఇప్పుడు బానే ఉంది. అంతకు ముందు అంటే ఉన్నట్టుండి ఏదో ఒక గొడవ స్టార్ట్ అయిపోయేది సార్, అదంతకదే క్రియేట్ అయిపోయేది. ఇప్పుడైతే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం బానే ఉంది సార్. అంటే ఆయుష్ బానే ఉంటుందా మా ఆయనకి. ఓకే, ఇంకేం మీరు ఇప్పుడు ఆయన సాల్వ్ చేసేసారు కదా, ఇక మళ్ళీ దాని గురించి ఇంకా నెగిటివ్ థింకింగ్ వద్దు. ఇక పాజిటివ్ గా సాల్వ్ చేసేసినప్పుడు ఇక మనం పాజిటివ్ గా ముందుకు పోవడమే. ఓకే సార్. ఫస్ట్ మళ్ళీ నెగిటివ్ థింకింగ్ ఎందుకు ఆలోచించాలి? అదే సార్. ధనయోగాలు బానే ఉంటాయి సార్. అంటే ఆర్థికంగా ఒక పెద్ద స్థాయికి వెళ్ళగలుగుతామా? వెళ్ళొచ్చు. ఎందుకంటే కుటుంబ స్థానంలో గురువు లగ్న దశమాధిపతి అయిన వాడు ఉన్నాడు. మీరు ఉద్యోగం చేయకపోయినా మీ వారికైనా కలిసి రావాలి. ఆ విధంగా పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలి. దాని స్టార్ లాడ్ లాభంలో ఉన్నాడు. కొంచెం ఆలస్యమైనా కానీ మంచి ఫలితాలు ఇస్తాయి. అర్థమైందా? సో గుడ్ రిజల్టే. ఏం లేదు, అక్కడ మీకు సప్తమంలో ఉన్న చంద్రుడు కేతుతో సంబంధం ఒక చిన్నది. తర్వాత దాన్ని స్టార్ లాడ్ అయిన వాడు ఇక్కడ మెర్క్యూరీ రాహుతో కలిసినాడు కదా, అది ఈగో ప్రాబ్లమ్స్, చిన్న ఈగో ప్రాబ్లమ్స్. మీరు మాట అంటే తీసుకోలేరు. సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటారు. దానివల్ల కొంచెం ఇష్యూస్, అంతే. అర్థమైందా? అవన్నీ మీకు సాల్వ్ అయిపోయినాయి. టైం అంతా చేంజ్ అయింది కాబట్టి ఇక ఎక్కువ ఆలోచించకండి అంత. అది నేను చెప్పిన 17-19 మధ్యలోనే మీ మధ్య ఇష్యూస్ అవన్నీ అక్కడ అయ్యి ఉంటాయి. అవును సార్, నిజమే సార్. రైట్. ఇంకా అదే సార్, నా జాతకాన్ని చూసి ఏమన్నా పిల్లోళ్ళ భవిష్యత్తు చెప్పొచ్చా సార్? అంటే అది వాళ్ళ చార్ట్స్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఏమి డిస్టర్బెన్స్ లేదు. అంటే క్లారిఫైడ్ అయ్యింది కదా, అది అర్థమైందా? రాహువే లీడ్ చేస్తున్నాడు. మూన్ పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఓకే, ఇక వాళ్ళ చార్ట్స్ బట్టి అంటే సంతానం ఏ ఇయర్ పుట్టారు, తర్వాత వాళ్ళ చార్ట్స్ ఇట్లా మనము చూసుకోవచ్చు అనమాట. అది ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి టైం బాగుందంటే మన మీద వాళ్ళు డిపెండెంట్ చైల్డ్ కదా, కాబట్టి మనం ఇచ్చే రిసోర్స్ బట్టి వాళ్ళు ముందుకు పోతా ఉంటారు, అంతే. ఓకే సార్. రైట్ అండి, నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.